నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న దళారులు CCI ప్రారంభించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతుల ఆవేదన కర్నూలు జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి 12 మందికి తీవ్ర గాయాలు వికారాబాద్ లో బస్సులను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన రాష్ట్రంలో ప్రతి రంగం ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రభుత్వం పూనుకుందంటూ విమర్శ విజయనగరంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ 11 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం ఇక వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. JLR ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న నారాయణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి బీరువాలో గల బంగారు ఆభరణాలు ఎవరో దొంగిలించినట్లుగా గుర్తించారు. దీంతో నారాయణ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా DSP శ్రీధర్ రెడ్డి మరియు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నేరస్తులు మానూరు వివేక్ గౌడ్, దత్తాత్రి గౌడ్, గోపాల్ రెడ్డి వివేక్లను పట్టుకున్నారు. పోతిరెడ్డిపల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులో తీసుకుని విచారించగా మరో 13 దొంగతనాలకు వారు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారి వద్ద నుండి 41 తులాల బంగారం మరియు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేసినాడు. అరవిందలో పనిచేసినాడు గోపాల్ రెడ్డి. వీరిద్దరు కలిసి వెళ్ళడం, తాళాలు వేసినటువంటి ఇంటిని పరిశీలించడం, సాయంత్రం కూడా వెళ్తే రక్కీ చేసుకుంటారు. ఎక్కడ ఇళ్ళ తాళాలు వేసినాయి ఆ ఇంటికి నేరుగా రాత్రి వెళ్తారు. మరి ఒకవేళ తాళం మనకు అదే రకంగా ఉంటే దాని తాళం బాగుంటారు. ఒకవేళ తాళం తీసుకుంటే ఇంక వేరే ఇంటికి చూసుకుంటారు. ఈ విధంగా తాళాలు వేసిన ఇంట్లను అబ్జర్వ్ చేస్తూ తాళాలు బాగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో బీరువా లాకేసి ఉంటే బీరువాలు కూడా బాగొట్టి ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, బంగారు ఆభరణాలు, అట్లానే నగదు ఏమైనా దొరికితే తీసుకొని పోతుంటారు. ఇట్లా ఇప్పటివరకు 17 కేసులు దాకా చేయడం జరిగింది. ఇంకా మొన్న 8వ తేదీ నాడు మనకు ఈ పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోనే కొత్లాపూర్ రోడ్లో ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ ఇంట్లో జరిగిన దొంగతనం చేయించడం కోసం రూరల్ CI శివకుమార్, SI శ్రీకాంత్ మరియు టీం అంతా కలిసి సిస్టమేటిక్ వేలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ కేసు రిలీవ్ చేయడం జరిగింది. ఈ కేసు రిలీవ్ చేసినప్పుడు పాత కేసు అన్ని కూడా వాళ్ళు రిలీవ్ అవ్వడం జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా అరెస్ట్ కాబడలే, ఇదే మొట్టమొదటిసారి అరెస్ట్ అయినారు. అతనికి ఆ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ పనిచేస్తూ ఫుడ్ కోర్టు పెట్టుకున్నందుకు డబ్బులు కావాలని చెప్పేసి ఈ దొంగతనం పాల్పడినా అని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇంకోటి ఏంటంటే ఆ ఇల్లు తాళం బాగా కొట్టడం అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడట. యూట్యూబ్ వీడియోలు చూసి ఇల్లు తాళం ఎట్లా బాగా కొట్టాలని నేర్చుకొని ఈ దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మనం ఇక్కడ 41 తులాల బంగారు ఆభరణాలను మనం రికవర్ చేయడం జరిగింది. అట్లనే 2 లక్షల రూపాయల 43 తులాలు 43 తులాల బంగారు ఆభరణాలు, 1 లక్ష రూపాయల నగదు, ఒక బైక్ ఇప్పటివరకు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటిని మనం కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు శిక్షణ జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పరిధిలోని కుర్రతండ గ్రామ పంచాయతీ పరిధిలో దళారులు చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. దళారుల వద్ద రైతులు పత్తి కొనుగోలు చేసే క్రమంలో దళారులు నకిలీ కాంటాలతో తూకం వేశారు. దీంతో అనుమానం వచ్చిన రైతులు పరిశీలించగా నకిలీ కాంటాన్ని తేలింది. కాగా ప్రభుత్వం CCI తిరగకపోవడంతో పత్తి రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే CCIని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్న ఏడనో బండి పట్టుకుర్రు అది బండి తీసేసారు. నిజమైన దొంగ అయితేనే మీది ఏందర పెట్టిరు మరి అన్నాడు తర్వాత ఏందర అన్నాడు మాట్లాడుకున్నారు 53 ఏ పత 48 అడిగిండు. ఇది 48 కొద్దిగా తేడా ఉంటే 43 44 ఇది 50 పెట్టిండు. ఇది 5 లాస్ట్ మాట్లాడి ఇప్పుడు మాట్లాడి దొరికినాక మాట్లాడింది. అది కూడా దొరికినాక చేసేది లేక తీసుకు 5000 వచ్చాడు. ఉందా లేదా అని చూసినాము. అసలు 20 కిలోలు 1 కిలో ఇటు ఎక్కువ పెచ్చు వస్తుంది. అట్నే 50 కిలోలు అట్టే ఇచ్చినాము. 3 కిలోలు ఇక్కడ పెచ్చు వచ్చింది. అట్లా ఆ దండలో ఫాల్ట్ అని మేము అనుకున్నాం. మీకు ఎట్లా అనుమానం వచ్చింది మరి? అనుమానం ఇంతకుముందు వాట్సాప్ లో వీళ్ళు వాళ్ళు పంపించారు. దాన్ని బట్టి మేము చూసినాం. ఎంత వేసారు ఇప్పటికి ఎంత వేసారు పత్తి మరి? మీరు పత్తి ఇప్పుడు దాదాపు 10 క్వింటాల దాకా వేసినాం. 10 క్వింటాల దాకా వేసారు. మరి ఇప్పుడు ఆయన ఎటు పోయాడు మరి? విలేకరు రాగానే వెళ్ళిపోయాడు. ఏ ఊరా ఈ బండి? ఏ ఊరిది? లెంకలపల్లి. లెంకలపల్లి. ఎన్ని గంటలకు వచ్చింది తండకు? 7 గంటలకు వచ్చింది. ఎంతమంది వేసారు రైతులు పత్తి? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరే వేసారు. ఇద్దరే వేసారా? రైతు పేరు చెప్పు. కొర్ర పూలియా. ఇక ఆయన వేయగానే మీకు అనుమానం వచ్చి పట్టుకురా? నేను గ్రామ సర్పంచ్ని, తండ గ్రామ పంచాయతీ. ఏం పేరు? కొర్ర లక్ష్మీరామ్ నాయక్. అయితే ఇప్పుడు 7 గంటలకు వచ్చింది ఇది పత్తి కొనుగోలుకు. అయితే నాకంటే ముందు జరిగిన విషయం ఇది. అయితే 50 కిలోలకు 3 కిలోలు ఇది ఉంది. దాదాపు క్వింటల్ నుండి క్వింటల్కి 6 నుండి 8 కిలోల ఇది వస్తుంది రైతు. ఆ ఎత్తున పోతుంది. అందు గురించి బాగా శిక్షించాలనేది నేను కోరుతున్నాను. ఉందా మరి ఇప్పుడు? లేడు, ఎక్కడ వెళ్ళిపోయింది కదా, లేరు. పరారులు ఉన్నాడు ఓనరు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. ట్రెస్మా ఆధ్వర్యంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ట్రెస్మా సెమ్స్, ఒలింపియాడ్ అండ్ టాలెంట్ హంట్ లాంటి ప్రతిభా పరీక్షలను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఖచ్చితంగా విద్యాశాఖ మేల్కోవాలి. నిన్ననే విద్యాశాఖ మంత్రులు రివ్యూ నిర్వహించారు. గతంలో మేము ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు విద్యాశాఖ రివ్యూ నిర్వహించాలంటే దానికి స్పందించి నిన్న రివ్యూ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో ఖచ్చితంగా మేము నిన్న కలిసి కూడా దీన్ని మెమోరం ఇచ్చి దీన్ని చర్యలు చెప్పాం. మరి ఇంతవరకు విద్యాశాఖ నుంచి ఇంతవరకు ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఇలాంటి ఉత్తర్వులు వెళ్ళలేదు. అంటే విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా అవినీతి పైన మొత్తం కూడా అవినీతిలో కూరుకుపోయి విద్యాశాఖని గాయతీస్తూ ప్రభుత్వ స్కూల్ మొత్తం కూడా మూసివేతకు పరోక్షంగా కారణమవుతుంది. ఎవరంటే విద్యాశాఖ అధికారులు. దానికి అవినీతి పైన చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రోజు రోజు చెలరేగిపోయి ప్రైవేటు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులను ఈరోజు కేవలం ధనార్జనీయంగా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తూ వారి ఆరోగ్యాలతో వారికి భవిష్యత్తు ఆటలాడుతున్నటువంటి ఇలాంటి యాజమాన్యాల పైన చర్య తీసుకోవాలి. చాలా స్పష్టంగా వాళ్ళకు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. పాంప్లెట్ రిలీజ్ చేసి వాళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి సొంతంగా స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ స్కూల్తో కాకుండా అన్ని స్కూల్లో కూడా భ్రష్టు పట్టియాలని కూడా ఇలాంటి టాలెంట్ టెస్టుల పేరు మీద వాళ్ళ సొంతంగా, ఇంకా దారుణ విషయం ఏంటంటే ఒక అసోసియేషన్ కూడా కాకుండా సొంతంగా మీరు అమౌంట్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ పర్సనల్ అకౌంట్ కూడా అమౌంట్ జమ చేయాలని కూడా వాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది. ఆయన పేరు అరికల రామచంద్రారెడ్డి. మొత్తం పేటిఎం కానీ రకరకాలుగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి పర్సనల్ గా ఏ రామచంద్రారెడ్డి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ మైనడిపల్లి సికింద్రాబాద్ మొత్తం కూడా వాళ్ళ వివరాలు ఇవ్వడం జరిగింది. అంటే 25 లక్షల మంది విద్యార్థుల నుంచి ఒక్కొక్క విద్యార్థికి 100 రూపాయలకు పైగా, సరే 100 రూపాయలు సుమారుగా వేసుకున్నా కూడా ఈరోజు ఎన్ని వందల కోట్లు అవుతాయో ఈరోజు ఒకసారి ఆలోచించండి. అంటే కంటి కనిపించకుండా విద్యార్థుల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. ఫీజులే కాకుండా ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు 125 రూపాయలు, 125 రూపాయలు. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా 125 రూపాయలు వసూలు చేసిన ప్రైవేట్ స్కూల్స్ లేవు. కావాలంటే మొత్తం విలేకరికి ఉన్నారు కదా, ఏదైనా ఒక స్కూల్కి విజిట్ చేసి అడగండి. మినిమం 500 రూపాయల నుంచి 3000కు పైగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు మీద వసూలు చేస్తున్నారు. మరి ఇన్ని డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే, అయ్యా మీరు ఎంఈఓ గారికి ఇవ్వాలి,
డిఓ గారికి ఇవ్వాలి అని రకరకాల కారణాలు చెప్తున్నారు. మరి 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు 125 రూపాయలు ఉంటే దానికి డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, దానికి 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు రోజు 3000. ఖమ్మం పబ్లిక్ స్కూల్లో 3000 రూపాయలు వచ్చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఉంది చూడండి విద్యా మాఫియా అనేది, ఏ స్థాయిలో జరుగుతున్నది. తల్లిదండ్రులు ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకంటే మా విద్యార్థులు అంటారేమో. ఆ విద్యార్థి యొక్క ప్రేమని వీళ్ళు బలహీనత చేసుకొని తల్లిదండ్రులతో ఆడుకుంటూ వాళ్ళ యొక్క రక్తాన్ని ఈరోజు మొత్తం కూడా ఒక జరగల్లా పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క యాజమాన్య చెర నుండి కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం స్పందించకపోతే మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 35 లక్షల పైన ఈరోజు పేరెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి వారికి న్యాయం జరగకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్లుగా మాకు ఎలాంటి ఉద్యోగ బంధు లేదు, ఆరోగ్య బంధు లేదు. మరి ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి గుర్తింపు కాలేదు. కాబట్టి విద్యాశాఖ అధికారులని అయ్యా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లందరూ కూడా మీరు ఆన్లైన్ చేశారు. మరి వాళ్ళందరికీ ఆన్లైన్లో చేసిన తర్వాత వారికి మా అందరికీ కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ అంకుశావల్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ చిరు వ్యాపారులతో మాట్లాడుతూ నిషేధిత కవర్లు వాడినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణం కాపాడడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. రాబోయే తరాలకు కాలుష్యం అనే మహమ్మారి దూరం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇంటి వద్ద నుండి కూరగాయలకు వెళ్లేటప్పుడు చేతి సంచులు, టిఫిన్ బాక్స్ లాంటివి తీసుకెళ్లి పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో సదరం క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్లెం లక్ష్మీరాజేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్యాంపులో ఎంపీడీఓ సునీత, డాక్టర్ వాణి మరియు డాక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వికలాంగుల సదరం క్యాంపు పెట్టడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి అత్యంత గౌరవ మండల అధ్యక్షురాలు కళ్యాణ్ లక్ష్మీరాజేశ్వర్ గారికి, గౌరవనీయురాలు మన ఎంపీటీఓ మన సునీత మేడం గారికి, అదేవిధంగా గజ్జల సర్పంచ్ గౌరవనీయులు కిరణ్ గారికి, అదేవిధంగా సునీత గారికి, అదేవిధంగా డిఆర్డిఏ మన ఏపీఎం మిత్రులు శేషరావు గారికి, ఎంపీటీసీ దేవాపురం మిత్రుడు రమేష్ గారికి, మరి మిగతా ఎంపీటీసీ సదరం క్యాంప్ కొరకు ఆదిలాబాద్కు పోయే వాళ్ళము. అక్కడ 1000 మంది వస్తే ఒకరికి ఒకరు కూడా దొరకకపోతుండే, ఎన్నో ఇబ్బందులు అవుతుండే. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి మన వికలాంగుల మీద ప్రేమతోని, బీదవాళ్ళ మీద ప్రేమతోని కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏ మండలంలో అక్కడనే సదరం క్యాంపులు పెట్టడం చాలా సంతోషము. మరి ఈ క్యాంపులు పెట్టిన దానికి గౌరవ కలెక్టర్ గారికి మన మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు. మరి మీరందరూ కూడా ఇక్కడ ఓపికతోని అందరూ డాక్టర్లు వచ్చారు, అన్ని విభాగాల డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా మంది చూపెట్టుకుంటారు. కొందరికి ఎలిజిబిలిటీ వస్తే కొందరు రాదు. ఎలిజిబిలిటీ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారమే డాక్టర్లు టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో డిసెంబర్ ఆఖరి వారంలో అక్కడ ఎవరికైతే ఇక్కడ టోకెన్ ఇస్తారో టోకెన్ తీసుకున్న వాళ్ళు మరి అక్కడ వెళ్తే అక్కడ మళ్ళీ డాక్టర్లు చూసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఎవరైతే నిజమైన వికలాంగులు ఉంటారో వాళ్ళకే చూస్తే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో 3000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3000 పెన్షన్ చిన్న విషయం కాదు. మరి ఇంటి ఆసరనే మన కుటుంబాన్ని నడిపేంత ఒక 3000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. కాబట్టి అందరూ ఓపికతోని ఎవరికైతే నిజమైన వికలాంగులుగా ఉండి కింద ఇక్కడ న్యాయం జరుగుతుంటే మేము తప్పకుండా ఇక్కడ మండలంలో మేము మండలపేట కానీ నేను కానీ అధికార పార్టీ సర్పంచులు కానీ ఇంకా మిగతా సర్పంచ్ అందరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇక్కడ ఎవరికైనా మిస్ అయితే నిజమైన వాళ్ళకి ఇక్కడ రాయకుంటే తప్పకుండా మీ 5-10 కేసులు ఉంటే మేమందరం మళ్ళీ డిఏవేడీలో కలిసి సార్ ఇక్కడ వాళ్ళకి నిజమైన వికలాంగం ఇవ్వాలని చెప్పి మేము అక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఓపికతోని అందరూ చూపెట్టుకోవాలని చెప్పి నేను అందరికీ పేరు విజ్ఞప్తి రావడం వల్ల ఉన్న వాళ్లకు దోసేసి వేరే వాళ్ళకు రకరకాల సమస్యలు వల్ల అక్కడ కరెక్ట్ నిజమైన డాక్టర్ గుర్తించిన వాళ్ళు, కోవించిన వాళ్ళు, ఈ డిసెంబర్ సంబంధమైన వాళ్ళు డిసెంబర్ 26 నుంచి 28 వరకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం
రాక్ గార్డెన్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న ట్రాక్టర్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణ రెడ్డి, కొండారెడ్డి అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలోని 6గురితో పాటు ట్రాక్టర్లో ఉన్న మరో 6గురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బిఎల్ఆర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ఎం మాధవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏ, వీఆర్ఓల ఇతర సిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించాలని హెచ్చరించారు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన రైతులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. రైతులకు పట్టాదారు పాస్బుక్లను తొందరగా అందేలా చేయాలంటూ వీఆర్ఓలకు ఆర్డీఓ వేణుమాధవ్ ఆదేశించాడు. ముందు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు అంత ఎలక్షన్లో. నేను ఇవాళ సాయంత్రం దాకా చూస్తాను మీ పర్ఫార్మెన్స్. నేను మెమో ఇస్తున్నాను. నాకు 24 hours అడ్వైస్ చేయండి. ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎపిక్ కార్డు ఉంటుంది. ఆ ఎపిక్ కార్డుతో ఈజీగా చేసేయచ్చు మీరు. జీరో ఉంది. ఏం చేస్తున్నావు? ఇది 221 221 ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఇచ్చిందే నిన్న సాయంత్రం. ఎవరు మీరు? ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు అర్థం కాదు. ఇంకా సీరియస్ మ్యాటర్ ఉన్నది. మీరు ఈజీగా తీసుకుంటున్నారు ఎలక్షన్ అంటే. ఎందుకు మీరు కంట్రోల్ ఇంకా పని చేయకపోతే నేను చేద్దాను అనమాట. నేను ఇలా మాట్లాడాలని ఏమంటున్నారు చూస్తాను. 230 మీరు ఎక్కడ కొట్టింది నాకు మొత్తం కంపెనీ అయిపోవాలి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరం మండలంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇటుకబట్టి వ్యాపారాలు ధీమాగా సాగిస్తున్నారు. వీటికి సంబంధించిన మట్టిని కూడా అధిక సంఖ్యలో భారీ ఎత్తున నిల్వ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చెరువులు తవ్వి రహస్యంగా మట్టిని తీసుకువచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని విమర్శిస్తున్నారు. ఇటుక తయారీ చేసే సమయంలో రోడ్డుకి ఇరువైపులా మంటలు పెట్టి కాల్చడం వల్ల వీటి నుంచి వచ్చే పొగ వల్ల ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇటుక బట్టీలపై ప్రత్యేక దృష్టి సాధించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డు మీద ఇలా పట్టుకో మొత్తం కవర్ చేసి ఆ బట్టి కూడా కవర్ చేసాను. నా ల్యాండ్ లీజుకి తీసుకున్న అడిగి నేను ఇంకా పెద్ద మీటర్ రేపు చెత్త ఫోటో నువ్వు కొద్దిగా ఒకలా మాట్లాడి పెట్టి చాలా బట్టి ఏం చేసావు అర్చించనా ఎలకల దగ్గర అటే పక్క రోడ్డు మీద అటే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో శ్రీ సాయి శాతవాహన ప్రైవేట్ పాఠశాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు ఎంపీపీ జెడ్పీటీసీలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి 4 సంవత్సరాల పిల్లలకు పాఠశాలలో ప్రవేశం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ని హెచ్చరించారు. పిల్లలకు భద్రత కల్పించాలని, సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శారద, దుర్గయ్య, ఎంపీపీ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. 4 years స్టార్ట్ మనం 4 years ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పుడే తీసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ ఎందుకు రాయాలి ఇక్కడ ఏది ఎందుకు రాయలేదు వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళు మనకి చిన్నపిల్లలే కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఇన్కన్వీనియన్స్ అనమాట. ఇన్కన్వీనియన్స్ కాదు కదా, తీసుకోవాలి కదా మీరు. ఏ ఏజ్ వరకు తీసుకోవాలి మీరు? ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి మీరు? 4 years నుంచి మీరు తీసుకోవాలి. ఓకేనా? 4 years లేని వాళ్ళు కూడా మీరు 2.5 years వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. చూడండి అక్కడ 2.5 years వాళ్ళు కూడా ఉంటారు. చూడండి మీరు 2.5 వీళ్ళు ఎందుకు రాలి ఏజ్ మరి వీళ్ళు వీళ్ళు ఏజ్ ఎందుకు రాలి? పేరెంట్స్ కొంతమంది ఇన్కన్వీనియన్స్ లేక ఇన్కన్వీనియన్స్ ఏముందండి? ఫీజు చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? ఇన్కన్వీనియన్స్ ఉంటావు కదా, వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీజు ఎదుర్కొంటావా? 3 years వాళ్ళు మన దగ్గర లేదండి. మీకు కూడా ఏజ్ ఎంత వరకు ఏ క్లాస్ వరకు జాయిన్ 3 after తీసుకుంటున్నాం. ఇప్పుడు వెనక పిల్లలందరూ అంగన్వాడికి సంబంధించిన పిల్లలు ఆ ఏజ్ లో పిల్లలు. ఎక్కడ మీరిద్దరు టీచర్లు? మీ పేరు ఏంటారా? పైన మీ పేరు ఏంటారా? ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్. ఎక్కడ ఏ కాలేజ్? అంటే మరి కాలేజీ పోవా? కాలేజీ పో ఏదైనా కూడా కాలేజీ పోకుండా ఆమె కాలేజ్ చేస్తాను, నేను కాలేజ్ చేస్తాను. ఇప్పుడు మనం బీఈడి చేసినామంటాం, దానికి అవగాహన. నీ పేరు ఏం పేరమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఇంకా టీటీసీ అయిపోయిందా? టీటీసీ అయిపోయిందా? మరి ఎందుకు రాయలేదా? మన బిఎస్సీ రాయలేదా? టెట్ రాసినావా? టెట్ పాస్ అయినా? వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సులను ప్రైవేటీకరణ చేయడంపై స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనుకుంటే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్న పరిస్థితి వస్తుందని అన్నారు. మరోవైపు 12,000 ప్రభుత్వ బడులను మూసివేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మండిపడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రంగం ప్రైవేటు పరం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ బడులను మూసివేయాలనే ఆలోచన వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈరోజు తాండూరు పట్టణంలో కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు మరి ఏదైతే హైకోర్టు ఇచ్చిందో 5,100 బస్సులను మరి ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. రాత్రికే మరి 36 బస్సులు తాండూరులో కూడా ప్రైవేట్ చేయడానికి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా టెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇది సరైన విధానం కాదు అని మేము ఎస్ఎఫ్ఐగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక సైడు 12,000 పాఠశాలలు మూసేస్తున్నాం, మరొక సైడు ఆర్టీసీ లేకుండానే ఆర్టీసీ బస్సులను అమ్ముకునేటువంటి పరిస్థితి నువ్వు చేస్తూ ఉన్నాం. ఎక్కడయ్యా అని మేము ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు కనీసం కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేదు, కనీసం వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. 3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా స్కాలర్షిప్ రాకపోవడము ఇది దేనికి నిదర్శనమయ్యా అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకవేళ ఒక సైడు బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ మరి బంగారు తెలంగాణలో కూడా మరి బంగారు భక్తులు ఉన్నాయి, ఒక్క విద్యార్థి కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పినటువంటి ఈ గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆర్టీసీ వాళ్ళని రోడ్డు పాలు చేసిండు, విద్యార్థులను రోడ్డు పాలు చేసిండు. అలాగే ఉన్న పాఠశాలను మూసేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి ఎక్కడ న్యాయమయ్యా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాస్తే మరి ఆయన పొందుపరిచినటువంటి ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఈరోజు కాల రాసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇది ఎక్కడ న్యాయమయ్యా అని ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఉన్నాం. ప్రశ్నించే హక్కు, అలాగే మరి ధర్నా చేసే హక్కు, మరి అలాగే జీవించే హక్కు, మాట్లాడే హక్కు మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా రాజ్యాంగంలో కల్పించిన హక్కు. కానీ నేడు ఎంత నిర్దాక్షంగా ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మరి కాలరాస్తున్నారో ఈ ప్రభుత్వాలు, మీరంతా కూడా గమనించాల్సిన సమయం ఆసన్నమైందని దీని రోజు పేర్కొంటున్నారు ప్రజలారా. కాబట్టి ఇకనైనా కేసీఆర్ నీ పంత మార్చుకోలేవనుకో ఖచ్చితంగా విద్యార్థి లోపం తిరగబడుతుంది, ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెబుతుంది అని చెప్తూ ఉన్నాను. ఎక్కడుందయ్యా ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లోపల కనీసం రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. చివరికి వాళ్ళు పండించిన పంట ఏమైతుందో ఆ గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే బంగారు తెలంగాణ లోపల రైతుల ఆత్మహత్యలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు రావు, విద్యార్థులకు ఉద్యోగాలు రావు, ఉన్న ఆర్టీసీ బస్సులను కూడా అమ్ముకొని ఈ రోజు ప్రైవేట్ పరం చేసేటువంటి ఈ కుట్ర ఏదైతే ఉన్నదో ఇది సరైన విధానము కాదు అని మేము ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు న్యాయంగా 50 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ రోజు ధర్నా చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేశారు. నిన్న ఎంత దారుణంగా పోలీసులు ఈడ్చుకొని వెళితే కనీసం మహిళలని కూడా చూడకుండా గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇందుకేనా మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అని నేను ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. విజయనగరంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 10,80,000 విలువ చేసే 24 తులాల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో గత కొద్ది కాలంగా చైన్ స్నాచింగ్లు, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను వెంకటేష్, మహేంద్రన్ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా చైన్ స్నాచింగ్లు, బైక్ దొంగతనాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. చల్లా మహేంద్ర అనే ఇద్దరు కూడా వీరిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు సిసిఎస్ పోలీస్ అలాంగ్ విత్ 1 టౌన్ పోలీస్ వారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వీళ్ళని విచారించిన మీదట వీళ్ళు దొంగతనాలు చేస్తున్నట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అదేవిధంగా ఇయర్ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను చైన్ స్నాచింగ్స్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్స్లో నిఘా పెట్టడం జరిగింది. ఈ సిసిఎస్ పోలీసు అంతా క్రైమ్ బీట్స్ పంపిస్తూ తర్వాత పాత క్రిమినల్స్ ఎవరున్నారు, అదేవిధంగా అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతున్నారు అని చెప్పేసి మీరు పెట్టిన నిఘా మీదట సిసిఎస్ పోలీస్ అనుమానంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు కొట్నూరు వెంకటేష్, చల్లా మహేంద్ర వీళ్ళిద్దరూ కూడా ఏజ్ 20-21 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా విజయనగరంకి చెందిన వారిగా చెప్పడం జరిగింది. వీళ్ళలో కొట్నూరు వెంకటేష్ అనే అతను గత కొంతకాలంగా ఇతను ట్రాన్స్జెండర్గా చేంజ్ అయిపోవడం జరిగింది. అంటే అతను డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా చల్లా మహేంద్ర అనే అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఆల్రెడీ చదివి డిస్కంటిన్యూ చేశాడు. సో ఇందులో కొట్నూరు వెంకటేష్ అనే అతను ట్రాన్స్జెండర్గా మారడంతో ఇతను లగ్జరీస్కి అలవాటు పడడం జరిగింది. సో ఈ విధానంలో ఈజీ మనీ ఏ విధంగా సంపాదించాలి అని చెప్పి అతను ఆలోచిస్తూ చైన్ స్నాచింగ్స్ చేస్తే తొందరగా ఈజీ మనీ వస్తుందన్న ఉద్దేశంతో ఇతను వీళ్ళిద్దరూ కలిపి విజయనగరం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫస్ట్ ఒక 2 బైక్స్ దొంగతనం చేయడం జరిగింది. ఎందుకంటే చైన్ స్నాచింగ్స్కి బైక్స్ ఉపయోగించాలని వీళ్ళు బైక్స్ ముందు దొంగతనం చేసి ఈ బైక్స్ని ఉపయోగించి 3 చైన్ స్నాచింగ్లకి వీళ్ళు పాల్పడడం జరిగింది. సో టోటల్గా విజయనగరంలో 5 అఫెన్సుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీటన్నిటిలోనూ కూడా ఈ 5 అఫెన్సెస్ కాకుండా విశాఖపట్నంలో కూడా ఒక 5 అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 5 కూడా చైన్ స్నాచింగ్స్. పిఎం పాలెం, గోపాలపట్నం, అరిలోవా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వీళ్ళు ఒక 5 చైన్ స్నాచింగ్స్కి పాల్పడడం జరిగింది. సో మొత్తం 10 అఫెన్సెస్ వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానాంశాలు చూద్దాం. చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న దళారులు, సీసీఐ ప్రారంభించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతుల ఆవేదన. కర్నూలు జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 2 మృతి, 12 మందికి తీవ్ర గాయాలు. వికారాబాద్ లో బస్సులను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన, రాష్ట్రంలో ప్రతి రంగం ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రభుత్వం పూనుకుందంటూ విమర్శ.
విజయనగరంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ 11 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.